చేసేసాం. దేవుడు ఆయుష్కాలం పొడిగించి సత్యంగా వచ్చి వారమంతా కూడా కాల్చి కాపాడి ఆ సత్యాన్ని దేవుడి కొన్నాళ్ళు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాను. ఆయన ప్రార్థన చేసుకున్నాను. ఏప్రిల్ మాసము అది చివరి రాత్రి దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి చేసిన జ్ఞాపకం చేసుకుంటాం. అందరం కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఆరాధన ప్రారంభించుకుంటాము. దేవుని యొక్క సహాయం వేడుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ మౌన మహాకరుణ జీవుల తండ్రి జీవాధిపతి విభాగాల పాదములకు నాయన వ్యాపార పాదములకు తండ్రి వందనాలు దేవ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. రాజులకు రాజా ప్రభులకు ప్రభుడ ఆరాధనకు యోగుడ మా ఆస్తులపైన ఆశపడడానికి వందనాలు తండ్రి నీకు స్తోత్రం నాయన. మహోన్నతుడు తండ్రి మహాగణుడు నాయన సర్వత్ర ప్రభు సర్వాధికారి సర్వ సృష్టికర్తవు నాయన నీకు వందనాలు తండ్రి స్తోత్రం నాయన. నీతిమంతుడు న్యాయవంతుడు సత్యవంతుడు తండ్రి సర్వైకల సజ్జుడైన మా దేవ మా రక్షక మీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాం ఆయన. ఎవరు సమీపించిన మా తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం అప్పబడుతున్న మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మారణ దేవుడు ఆయన మరణ దేవుడు తండ్రి విడువల దేవుడు ప్రభావ నిలబడిన దేవుడు తండ్రి నీకు వందనాలయ్యా. ఆకాశంలో సింహాసనముగా భూమిని పాల్పడంగా చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శూన్యంలో భూమి తీసిన ఆశ్చర్యకరుడ కరుణామయుడ కనికర సంపరుడ దయగల మా తండ్రి ప్రేమగల మా ప్రభువ నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు అయా. నీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాం ఆయన. అయా కలిసిన తండ్రి వారమంతా కూడా ప్రభావం పిల్లల కింద భద్రపరిచి ఉన్నారు తండ్రి నీకు వందనాలయ్యా. పనుల్లో తోడుగా ఉన్నారు, ప్రయాణంలో తోడుగా ఉన్నారు తండ్రి. ప్రతి విషయంలో నీ కాపుదలని కంచ అయా మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కుటుంబాలను బట్టి దేవా నీకు వందనాలు ఆయన. అయా వారి బిడ్డలకి ఆరోగ్యాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన. భార్య బిడ్డలను బట్టి నీకు వందనాలు, బిడ్డలను బట్టి తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. పెద్ద వయసు వారిని బట్టి నీకు వందనాలు తండ్రి. వారందరికీ ఆరోగ్యాన్ని బట్టి ఆయన మీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాం తండ్రి. రాజులకు రాజా ప్రభులకు ప్రభుడా నీకు స్తోత్రములు ఆయన. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభు నాయన తండ్రి మరొక దినం ప్రభు మా జీవితంలో ఆశ పొడిగించారు తండ్రి నీకు వందనాలయ్యా. ఇది నా చూడలేక ఎంతమంది ప్రభు అయ్యా నిద్రించి ఉన్నారు తండ్రి ప్రభు. మేము వారి కంటే గొప్ప వారం కాదు నాయన, శ్రేష్టం కాదు కానీ ప్రభు కేవలం నీ కృప నీ కనికర నీ దయ అందుబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు ప్రభు. ఆయన తండ్రి మరి నాన్న ప్రభు ఆయన తండ్రి సజ్జుల కళ్ళు పెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. తండ్రి ప్రభు మోకరించి నామాన్ని అయా భయపరచడానికి నామాన్ని గణపరచడానికి మాకు ఇచ్చిన తండ్రి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభు. శుద్ధ హృదయం మాకు దయచేయండి తండ్రి. యథార్థ హృదయం మాకు దయచేయండి ఆయన. దీన మనసు మాకు దయచేయండి తండ్రి ప్రభు. మరి నాయన దావి సెలవిస్తున్నాడు తండ్రి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినట్టు దావి సెలవిస్తున్నాడు తండ్రి. అంటే దీన మనసు మాకు దయచేయండి నాయన. అయ్యా మరి ఒకసారి సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ప్రభు యథార్థంగా నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు తండ్రి. యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నా దృష్టి కలుగులుగా అంటున్నాడు తండ్రి. అది యథార్థ హృదయం మాకు దయచేయండి తండ్రి. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభు. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో ప్రభు మనస్ఫూర్తిగా నాయన నువ్వు చేసిన మేరకు నేను ఆలోచించడానికి నామాన్ని మయంపరచడానికి ఏర్పరచడానికి అయా మీ కృపణ మీ సహాయం దయచేయమని నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని అయా దావి సెలవిసిన విధంగా తండ్రి ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటూ నాయన నిత్యం అనుష్ఠించేవారుగా ఎందు ఆనందించేవారుగా నుండిలాగా మీ కృపణ మీ సహాయం దయచేయమని మరొకసారి ప్రభావ మమ్మల్ని మా కుటుంబాలను బట్టి అయా మా పనులను బట్టి సమస్తాన్ని మీరు దీవించి ఆశ్రయించున్నాను నాయన. అందరి బట్టి మీకు వందనాలు తెలియచుకుంటూ దినాలంతా కూడా మీరు తోడుగా ఉండడం మీకు అవసరం దయచేయండి. కానీ నీ వాతావరణాన్ని స్వాగతపరచుకోండి ప్రభావ. వచ్చిన పిల్లలు బట్టి తండ్రి నీకు వందనాలయ్యా. ఆయన ఉన్నవారు మీకు జ్ఞాపకం చేసుకోవడం ప్రయాణంలో తోడుగా మండి మమ్మల్ని నడిపించమని మీకు అవసరమైన భద్రత దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీ నామానికి చెల్లిస్తూ మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్త మహిమల ప్రభావం మీ నామానికి పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నుంచి ప్రార్థించిన తీర్మానంతో అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మొదటిగా దేవుడి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రొవైడ్ చేసుకున్నాము. శుభాభివందనాలు సెలవులో పాట పాడుకుంటూ మనం ముందుకెళ్తాము.
నీలో దేవ అనుదినాలు స్థించిన పాట పాడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 785 పాట పాడుతున్నాము. ఆనందించు నీలో దేవ అనుదినాలను స్థుతించు. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 785 పాట పాడుకుంటూ ప్రభునామాన్ని కనపడతాము. అనుదినం నేను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినం నేను స్తుతించుచు మధురమైన నీ నామమునే మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా మరువక ధ్యానించెద ప్రభువా ఆనందింతు నీలో దేవా అనుదినం నేను స్తుతించుచు ఆనందింతు
ముఖం మనోహరము నీ స్వరము మాధుర్యము అని పాట పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 791 పాట. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 791 పాట పాడుకుందాం. హలో, ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 791 పాట పాడుకుందాము. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడ మనగలనా నువ్వు క్షణమైన పాట పాడుకుంటూ ప్రభునామాన్ని కూడా చప్పలు పడుతూ పాట పాడుకుంటూ ప్రభునామాన్ని ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయంలో నిలచిన నా కృపవై. నీవే
మాట్లాడుతున్నాము. స్థిరపరచువాడు పడిపోయినట్లయితే పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా
ఒకసారి అక్కడ కూడా కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవునికి వందనాలు. అందరం కలిసి ఆదివారం రోజు దేవుడు సజీవతలో మన అందరినీ లెక్కించుకున్నందుకు మీకు వందనాలు. లాస్ట్ 2 weeks మేము చాలా బాధలో ఉండే, సో సాక్ష్యం టైంలో చెప్తాను ఏమైంది అనేది. కానీ దేవుడి కృప వల్ల దేవుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎంతో గొప్ప ఆదరణ ఇచ్చిండు. మళ్ళా మరి దేవుడు సన్నిధానంలో నిలబెట్టుకున్నందుకు దేవుడికే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాను. ఉదయము రాత్రియు హల్లెలూయా అనే పాట పాడుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉదయము రాత్రియు హల్లెలూయా, నా ప్రతి శ్వాసయు హల్లెలూయా. ఉదయము రాత్రియు హల్లెలూయా, నా ప్రతి శ్వాసయు హల్లెలూయా. నీ సోని పోవేరా నా బలముగా మారునే.
మనము సొమ్మసిల్లినప్పుడు మరి దేవుడి ఆత్మ, మన ఆత్మ దేవుడి ఆత్మతో ఏకమై మనము దేవునితో మరి అంత సంబంధం కలిగి ఉండాలి. మన ప్రాణము, మన శ్వాస, మన ఆత్మ ప్రతి ఒక్కటి దేవుడే. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ముమ్మారులు. దావీదు మహారాజు అయితే ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? కాదు, 7 సార్లు. మనకు తెలిసింది 3 సార్లే, కానీ 7 సార్లు దావీదు మహారాజు అయినప్పటికీ దానియేలు 3 సార్లు. కానీ దావీదు మహారాజు, ఆయన రాజు, ఎంతో బిజీగా ఉంటాడు, కానీ ఆయన 7 సార్లు ప్రార్థన చేసేవారు. అంటే ఆయన దేవుడు అంటే ఎంతో ఇష్టం కదా. మరి మనం కూడా దేవుడికి మనం సొమ్మసిల్లిన వేళ, మనం కోల్పోయిన వేళ దేవుడే మనకు ఆధారంగా ఉండి మనల్ని దేవుడు నడిపిస్తున్నందుకు దేవుడికి ఎంతగానో వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను. మరొక పాట పాడుకుందాము. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా తండ్రి ప్రేమ అనే పాట పాడుతున్నాను. ఎంతమంది దేవుడి ప్రేమలో మునిగి తేలుతున్నారు చెప్పండి? ఇహలోక సంబంధమైన ప్రేమలు వ్యర్థం. ఒక నిమిషం ఉంటాయి, పువ్వులాగా రాలిపోతాయి, నీటి బుడగలాగా వెళ్ళిపోతాయి. కానీ దేవుడి ప్రేమ నిత్యము, యుగ యుగములు, తరతరములు దేవుడి ప్రేమ ఎంతో గొప్పది కదా. మరి ఆ యేసయ్యకి మనందరం మేము ప్రేమిస్తున్నాం దేవాన్ని అని పాట రూపంలో ఉన్న పాటని నేను పాడుతున్నాను. మీరందరూ కలిసి నా వెనకాల మీరు ఏకీభవించాలని మనవి చేసుకుంటున్నాం. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ
చెప్తాం అందరం కూడా హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుంటూ మనం ఆత్మలోకి వెళ్తాము. బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నావే ఉన్నా నా వెలుగులే కానినా,
హల్లెలూయా. అందరం లేచిన పడతాము. ఆరాధన పాట పాడతాం. లేచిన పడతాము. పాడుకుంటూ దేవుడిని ఆరాధిస్తున్నాం. ఆయన చేసిన జ్ఞాపకం చేసుకుంటూ అందరం సంతోషంగా ఉండాలి. ఇది ఆరాధన టైం కాబట్టి మరి దేవుడు యూనిక్ టు హ్యావ్ అన్ ఇంటిమసీ విత్ గాడ్. దేవుడితో ఏక సంబంధం కలిగి మనం ఆరాధనలో ఉండాలి. సో ప్రైజ్ బీ టు గాడ్. నాకు క్షమించాలి, నాకు తెలుగు వర్డ్స్లో మీరు రావు. ఆరాధన చేతులు అన్ని వేళలా అనే పాట పాడదాం. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతులు అన్ని వేళలా
Hallelujah, hallelujah,
ఆయన చేసిన మేలను మరి దేని కూడా మరవకుండా మరి మృతులు ఆయనకు చెల్లించలేరు కనుక సజీవులు మాత్రమే ఆయన ఆరాధించలేరు కనుక మరి సజీవ లెక్కలు నిలబెట్టి మనము మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం, స్థిద్దాం, మొదటి స్థిద్దాం. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నాం. మధ్యలో ఉన్న మరి మగలు దేవుని తెస్తారు. మరి దాగుతున్న నా ప్రాణమా ఏవో చేసిన మేలు దేనిని మరొకము, నా తన సమస్తమా ఆయన చేసిన మేలు దేనిని మరొకము అని ప్రకారంగా మరి కేవలం పెద్దల మట్టికి ఆరాధించే వరకు మనం ఉండక పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో మనం ఆరాధిద్దాం. ఆయన చేసిన మేలు మనం స్థిద్దాం, దేవుని థ్యాంక్స్ చెప్తాము. మన సభలో మనకు అనుగ్రహించున్నాడు కనుక ఏ ఒక్కరు కూడా మౌనంగా దయచేసి వీలైతే మన ఆస్థాలు ఆకాశం వైపు మనం చూపెడుతూ మరి దాంతో చదివిస్తున్నాడు. ఆకాశం వైపు నాకు వెళ్తున్నాను ప్రభావ, మరి సమానం జరుగుతుందని ఆయన నమ్ముతున్నాను కనుక మనం కూడా పైకి వెళ్తాం. అక్కడ లేచినప్పుడు మన ఆస్థాలు పైకి ఎత్తి దేవుడిని స్థిద్దాం. మనం తెచ్చుకుందాం. అందరూ కూడా లేచి పెడతాం. స్తోత్రం, స్తోత్రం, దేశ ఒక్కరు కూడా మౌనంగా ఉండవద్దు. ఆయన చేసిన జ్ఞాపకం చేసుకొని దిద్దాము. స్తోత్రం, స్తోత్రం ప్రభువా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. దేవుడు
సర్వాధికారి నీకు వందనాలు, సర్వ సృష్టికర్త నీకు వందనాలు ప్రభా. అయ్యా గొప్ప దేవుడు, సజీవుడు ప్రభా. అవునయ్యా, ఇక్కడ ఎవ్వరూ అర్హత కాదు ప్రభా. నీ మహిమకి దేవా, నీ గ్లోరీకి మేము అర్హతము కాదు ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు ప్రభా. అయ్యా మరవను ప్రభా, మమ్మల్ని ఎంతో పరిశుద్ధులుగా తీర్చారు ప్రభా. మీరు నా సొత్తు అని అయ్యా ఇశ్రాయేలు జనాలు మీరు నా సొత్తు అని పిలిచావు ప్రభా. ఇశ్రాయేలు జనాలు మేమైనా సార్లు అవిశ్వాసులై మీ వైపు తిరిగి చూడలేదు ప్రభా. మా దారిలో, మా ప్రయత్నాలలో అయ్యా మా సమయంలో మేము ఎంతో దేవని వృధాపరుచుకున్నాము ప్రభా. అయ్యా ఏది సాధించలేకపోయాం ప్రభా. అయ్యా మరి మీరు కలిగి ఉంటేనే మాకు సమస్తము సాధ్యము ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దేవ మరి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నీ సొత్తు ప్రభా. నువ్వు రక్తం పెట్టి కొన్నావు ప్రభా. నీ బిడ్డలు ప్రభా. అయ్యా మరి ప్రభా ఏ సమస్యలో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, అయ్యా ఏ ప్రాబ్లమ్స్ లో వచ్చారో నాకు తెలియదు ప్రభా. చూస్తున్న దేవుడు ప్రభా, ప్రతి ఆత్మతో నువ్వు మాట్లాడు. మా ప్రాణము, మా శ్వాసయు, మా తోడుగా, మా దుర్గముగా, మా కేడముగా ఉన్న దేవుడు ప్రభా. లోకంలో ఎంతో దేవ మరి అబద్ధపు జనాలు ఉన్నారు ప్రభా. అబద్ధపు క్రియలు ఉన్నాయి ప్రభా. ఎప్పుడు ఎవరిపైన నేరం మోపుదామా, ఎప్పుడు ఎవరిపైన ఎవరు ఎలా నిందలు వేద్దామా, అవమానపరుస్తాం, శత్రువు ఏదైనా చేసినా అయ్యా హల్లెలూయా ప్రభా మా పట్ల తోడుగా ఉన్నావు ప్రభా. అయ్యా మమ్మల్ని చూసి నవ్విన శత్రువులు పెరిగిన మా భోజనము, మా విందు పెరుగునని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవుడు ప్రభా. నూనెతో మా తల అంటే ఉన్నావు ప్రభా. అపవాది అనే శత్రువుకి మరి అసాధ్యము ప్రభా. నీ రక్తం చెంత కొన్న బిడ్డలకి ఎప్పుడు జయము ప్రభా. అయ్యా మరవనయ్య దుష్టుడైన సాతానుడి దేవ మరి నీ పాదాల కింద వేసి అణచివేయి ప్రభా. అయ్యా మరవును ప్రభా. వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కదా ప్రతిసారి అయ్యా మరి వాడి తల చితక తొక్కుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు మా కేంద్రంగా ఉన్న దేవుడు ప్రభా. నీ దూతలని మేము ఎక్కడ వెళ్ళినా నీ దూతలని మా పక్కన పెట్టి పంపిస్తున్నావు ప్రభా. అయ్యా మరి మేము రక్షణకు వచ్చిన దినము నుండి ప్రభా. అవును ప్రభా, మీరు పుట్టక మునిపేమే మిమ్మల్ని ఎరిగి ఉన్నానని చదివించిన దేవుడు అయ్యా. మా తల్లి గర్భమను మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి సమస్త జనుల చుట్టూ దేవ మరి అవును ప్రభా నీ దూతలని పెట్టావు ప్రభా. అయ్యా నీ కనులు ఎప్పుడు కొనుకక నిదురపోక మమ్మల్ని కాపాడుతున్నాయి ప్రభా. మమ్మల్ని నీ రక్తం ద్వారా మోక్షింపజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అడుగుని మీకు ఇవ్వబడునని సెలవించిన దేవుడు ప్రభా. ఆదివారం దినము దేవ మరి సబ్బాతు దినముగా అయ్యా మరి అవును ప్రభా మీ ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ కూడుకొని మిమ్మల్ని ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా ఈ వాక్యం ద్వారా ఇంకా నువ్వు బలపరచు ప్రభా. ప్రతి హృదయంతో మాట్లాడు ప్రభా. జ్ఞానము దయచేయి ప్రభా. నీ ఆత్మానుసారంగా జీవించుటకు సహాయం చేయి ప్రభా. అయ్యా నీ కృపని చూపించు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క కన్నీరుకి జవాబిచ్చే దేవుడు ప్రభా. నూరంతర అభిషేకంతో, నూరంతర ఆశీర్వాదంతో నింపు ప్రభా. యోగు ఎన్ని రకాలు ఎన్ని కోల్పోయిన దేవ మరి సమస్తము తిరిగిచ్చావు ప్రభా. అయ్యా మరి ఆశీర్వాదాలు దయచేయి ప్రభా. అయ్యా మరి ప్రతి ఒక్క బిడ్డకి అయ్యా నువ్వు ఆశ్రయ దుర్గంగా ఉన్నందుకు వందనాలు ప్రభా. ఈ కార్యము జరిగించు ప్రభా. స్తోత్రము ప్రభా. అయ్యా నువ్వే మా కాపరి దేవా. నువ్వే మాకు నిరీక్షణ ప్రభా. నువ్వే మాకు ఆధారము ప్రభా. మా ప్రతి సమస్యలు మాకు జయించు దేవుడు నువ్వే ప్రభా. ఏ ఎండ దెబ్బ, ఏ వెన్నెల దెబ్బ, ఏ దెబ్బలు అయ్యా మాకు తగలకుండా దేవా. మమ్మల్ని పగలు ఎండ దెబ్బకైనా, రాత్రి వెన్నెల దెబ్బకైనా వేసే మరి మాకు తగలకుండా 10,000 మంది కూలిన అయ్యా మరి అపాయము మా యొద్దకు రాదు అని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవుడు ప్రభా. అయ్యా మరి అవును ప్రభా. అయ్యా మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా మాకు తోడుగా నడిపిస్తున్న దేవా నీకు వందనాలు దేవా. అయ్యా మరి మేము చూడలేకపోతున్నాము ప్రభా. అయ్యా మరి ఆత్మలోకంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి దేవా. దుష్టుడైన సాతాను నీ బిడ్డలను పడేయాలని ఎన్నో రకాలుగా వాడి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు దేవా. ప్రతి ప్రయత్నాన్ని దేవా మరి నీ దూతలు, నీ మిఖాయిల దూతలు పంపించి ప్రతి బ్యాటిల్తో ప్రతి బ్యాటిల్లో మాకు విజయాన్ని ఇస్తున్నావు దేవా. నీ విక్టరీని మాకు దయచేస్తున్నావు దేవా. నీ రక్తంలో శక్తి ఉంది ప్రభా. నీ అగ్నిలో దేవా మరి గొప్ప మరి వెలుగుతో మమ్మల్ని నింపుతున్నావు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నావు దేవా. నీ ఆత్మ ఇక్కడ సంచరించబడాలి ప్రభా. నీ దూతలు ప్రతి బిడ్డకి
చేయదేవా, అయ్యా వెలుగుగా ఉండటకు సహాయం చేయదేవా, ఎత్తబడే గుంపులో దేవా ఈ సంఘం ఉండటకు సహాయం చేయదేవా. భూరధ్వనులతో వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ ఏ ఒక్క బిడ్డ విడిచిపెట్టకుండా ఆత్మలోకంలో ప్రభా అయ్యా మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకునే కృపని ఆ భాగ్యాన్ని ప్రతి బిడ్డకి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి మీరు దయచేయమని అడుగుతూ ఏసయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ద్వారా దేవా మరి మీరే మమ్మల్ని బలపరచండి అయ్యా విన్న వాక్యం మా హృదయంలో గట్టిగా నాటుబడటం సహాయం చేయమని అడుగుతూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి ఆమేన్. మరి అమ్మగారు కూడా దేవుడికి తీసుకున్నారు. చిన్న పిల్లల విషయమై యవనస్తుల విషయమై ప్రతి ఒక్కరి విషయమై అమ్మగారు దేవుడికి తీసుకున్నారు. దాని కూడా ఎక్కువ పిల్లలందరినీ కూడా ఆయన ఎంతో ఆనందంగా బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించిన రక్షించిన కూడా ఆయన నీ ఆత్మతో నీ బిడ్డ మీద కుమ్మరించిన మరొకసారి కులసంగా ప్రవేశిస్తూ సంవత్సరాలు కూడా పరిగణ చేసుకుందాము. మనం అసలు ప్రవళికంగా ఉంటే అక్కడ ముందుకు వస్తుంది. కీర్తన గ్రంథము అక్కడ ప్రవేశిస్తూ పెడతాము. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 25వ వచనం. Psalms chapter 104 verse 25 నుంచి చదువుతున్నాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చినవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడు. నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణమును విడిచి మంటి పాలకులు. నీవు నీ ఊపిరి విడువగా అవి శుద్ధింపబడు. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవునికి కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురు గాక. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవాను స్తుతించుము. ఆశీర్వదించుగాక. అక్కడ కూర్చుందా ఈ సమయంలో సమయము దేవుడు చేసిన మేలు
పంచుకొని ఆశ కలిగి ఉంటే ముందుగా దేవుడు సాక్షి పంచుకోవాల్సిన కాబట్టి మనం చేస్తున్నాం. నా సాక్ష్యం ఏంటంటే 10 days అంటే లాస్ట్ ఫ్రైడే సో మొన్న వెన్స్డే కాకుండా వెన్స్డే మా మమ్మీ వాళ్ళ మేనమామ ఉంటుంది కదా, మేనమామ మనవాడు అంటే నాకు బ్రదర్ అట్లయితారు అనమాట. నాకు సొంత తమ్ముళ్ళు లేరు, కానీ మా పిన్ని మా కజిన్ సిస్టర్స్ పిల్లలు వాళ్ళు నాకు క్లోజ్. సో సొంత తమ్ముళ్ళు లేరు కాబట్టి వాళ్ళని బ్రదర్స్ లాగా చాలా అంటే క్లోజ్గా అనుబంధం అన్నమాట. అయితే వాడు ఎట్లా అంటే వాడు చిన్నప్పుడు మేము అమ్మమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చిలుకూరు దగ్గర. సో అక్కడికి మేము వెళ్ళి ఆడుకునే వాళ్ళం అనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళు అయితే అంతా ఇక్కడే లోకల్. సో అందుకంటే ఊరికి విజిట్ చేయాలి సమ్మర్ టైం, కానీ మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి అక్కడికి వెళ్ళినప్పుడు అంటే బాబాయ్ పిల్లలతో బాగా ఎక్కువ పరిచయం అన్నమాట. అబ్బాయి ఇప్పుడు 23-24 years ఉంటారు. అయితే చర్చ్లో కూడా సన్ సిటీ చర్చ్, పెంటెకోస్టల్ చర్చ్లో మంచి వాడపడే పర్సన్ అనమాట. టెక్నికల్గా అంతా ఎడిటింగ్ వర్క్, ఫోటోషాప్ అదంతా బాగా పనిచేస్తారు. అయితే అబ్బాయి ఏమైందంటే 2 weeks అంటే 10 days కింద మార్నింగ్ 9 o'clock వెళ్ళాడు. ఎప్పుడు ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ మగరికి చెప్పేస్తారు, అమ్మ నేను వెళ్తున్నాను, ఏదైనా వర్క్ ఉంటే చెప్పేస్తారు. కానీ ఆ రోజు చెప్పలేదు, చెప్పకుండా మార్నింగ్ 9 o'clock వెళ్ళిపోయాడు. దేవుడి అంటే ఎంతో ప్రేమ కలిగి, ఎంత విధేయత కలిగిన అబ్బాయి అంటే మొత్తం అంటే రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇన్నోసెంట్, వాడు చాలా ఇన్నోసెంట్. దేవుడు అంటే ఎంతో ఇష్టం, దేవుడి కార్యాలకు ఎంతో ఇంట్రెస్ట్గా పనిచేస్తారు. ఆ రోజు వాళ్ళ మమ్మీకి మార్నింగ్ 9 o'clock నేను వెళ్తున్నాను మమ్మీ అని చెప్పకుండా వెళ్ళిపోయాడు. ప్రతిసారి చెప్తారు కానీ ఆ రోజు చెప్పకుండా ఆఫ్టర్నూన్ 1:30 2 o'clock అట్లా వచ్చాడంట. వచ్చి నాకు దాహం ఉంది అని కొన్ని చల్లని తాగాడంట. అంటే వెంటనే తాగలేదు, కొంచెం సేపు ఆగి కోల్డ్ వాటర్ తాగాడు. తాగిన తర్వాత మళ్ళీ నాకు ఎక్కడో అవుతుందని చెప్పేసి వాళ్ళ బ్రదర్కి చెప్తే వాళ్ళ బ్రదర్ కోకోనట్ వాటర్ తీసుకొచ్చేలోపే ఈ అబ్బాయి తల అంటే వెనకాలకి వేసేసాడంట. సో అప్పుడే ప్రాణం పోయిందా అనేది తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు, స్టార్ హాస్పిటల్ బంజారా జూబ్లీ హిల్స్ సైడ్. సో జూబ్లీ హిల్స్ నానక్రంగూడ ఓకే. అయితే 2 branches ఉన్నాయి స్టార్ హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. చాలా ఫేమస్ హాస్పిటల్, టాప్ హాస్పిటల్స్ హైదరాబాద్లో. అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళాక డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాము అంటే ఇట్లా ప్రాణం లేకపోతే సిపిఆర్ అని ఒకటి ఉంటుంది. సిపిఆర్ అంటే అది మనకి ఇట్లా ఛాతీ పైన చెయ్యి పెట్టి ఇట్లా పంప్ చేస్తారనమాట. అంటే ఆగిపోయిన ప్రాణము కొంచెమైనా కొన్న ఊపిరితో ఉంటే ఆ సిపిఆర్ చేస్తే ఏమవుతుందంటే తిరిగి మనకి హార్ట్ బీట్ అనేది, గుండె అనేది మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ఆ టెస్ట్ చేస్తారు ఎవరిదైనా ప్రాణం పోతుందంటే. డాక్టర్స్ అబ్బాయిని అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ 70,000 ఏదో ఇంజెక్షన్ ఇచ్చి చెక్ చేద్దాము, ట్రై అయితే చేస్తాము అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చారంట. మరి ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు జస్ట్ ఒక 2 minutes వచ్చిందంట, ప్రాణం వచ్చి వెళ్ళిపోయింది. ఒక 2 hours వాడి ప్రాణం వెళ్ళిపోయింది. అసలు అది ఎంత అంటే ఆ ఇన్సిడెంట్ తలుచుకున్నప్పుడు నాకు ఎంతో బాధగా అనిపించిందేవా. ఎంతోమంది దుస్తులు ఉన్నారయ్యా ఈ లోకంలో, ఎంతోమంది పాపులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఒకరి పైన నిందల మోపే ఎంతోమంది ఉన్నారు కదా. మా తమ్ముడే కావాలా దేవా నీకు అని ఎంతో బాధపడ్డా. మా అమ్మమ్మ నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో నైట్ ఇన్సిడెంట్ 3 o'clock, వాడికి 1:30 అట్లా ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 3:30 లోపు వాడు ఇంకా ఈజ్ నో మోర్ అనమాట. అసలు వాడు ఇంకా ఈజ్ డెడ్. ఒక 2 hours అంటే అప్పటి వరకు నవ్వుకుంటూ మంచిగా ఉన్నాడంట. మా అమ్మమ్మ చెప్పింది, మా అమ్మమ్మ కూడా వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లోనే ఉంటుంది. మా అమ్మమ్మ కూడా చెప్పింది వాడు మంచిగా నవ్వుకుంటూ నా ముందు పోయినాడు అన్న. ఒక 2 hours వాడు ప్రాణం పోయింది. మరి ఇప్పుడు మనము గ్రహించాల్సింది ఏంటంటే మన ప్రాణానికి గ్యారంటీ లేదు. ఏ సెకండ్ ఏమవుతుందో లేదు. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్
మనల్ని మనము ఎంతో జాగ్రత్తగా మనం టెస్ట్ చేసుకోవాలి. దేవా, ఈరోజు నువ్వు నా ప్రాణం తీసుకుంటే నేను వెళ్ళేది ఎక్కడికి? నరకంగా పరలోకానికి. నాకు అక్కడ స్థానం ఉందా? నేను ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటాను, నా తమ్ముడు ఖచ్చితంగా పరలోకంగా ఉన్నాడు. వాడు చనిపోయిన రోజు సమాధి చేసేటప్పుడు ఎన్ని మేఘాలు తెలుసా, మెరుపులు, ఇట్లా లైట్స్ మొత్తం. నేను ప్రార్థన చేస్తాను అంటే 1 o'clock, ఇంకా నెక్స్ట్ డే సమాధి చేస్తారు కదా, 1 o'clock కూడా బాగా ఎండనే ఉంది. నేను ప్రార్థన చేసిన దేవా, ఇంతమంది వచ్చినారు, ఎంతోమంది, వాళ్ళ ఊరు మొత్తం, అసలు చిలుకూరు చిన్నమంగళం విలేజ్ మొత్తం అందరూ వచ్చినారు. మళ్ళీ ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు సిటీలో రెంట్కి ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇక్కడ చర్చ్ దగ్గర అవుతుందని ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. బాబాయ్ జాబ్ చేస్తున్నారని ఇక్కడ రెంట్కి ఉండేవాళ్ళు. ఎంతోమంది, అసలు ఎంతోమంది వచ్చినారు. దేవా, ఈ వేడికి ఎట్లా ఏంటి అని నేను ప్రేయర్ చేస్తున్నాను. దేవా, చల్లగా అవ్వాలి, టైంకి సమాధి చేసే టైంకి పెట్టే లోపల ఎలా అయినా నువ్వు అంటే మేఘాలు తెప్పి దేవా చల్లగా అవ్వాలి అని ప్రార్థన చేసుకుంటూనే మాకు కూర్చొని నిజంగా అంటే ఆ బాడీని తీసి బయటికి వెళ్తున్నప్పుడు ఎంత కూల్గా అయిపోయిందంటే మేఘాలు వచ్చేసినాయి. మళ్ళీ తనని పెట్టేటప్పుడు అయితే ఎంత చక్కటి మేఘాలు, ఒక లైట్నింగ్ని నేను చూస్తానండి కంటిన్యూ. నేనే కదా మా పిల్లిని అడిగినప్పుడు, పిల్లిలో చూసినా ఎన్నో లైట్స్ వచ్చినాయి అని చెప్పి నేను కన్ఫర్మేషన్ ఇస్తాను. దేవుడు ప్రియమైన బిడ్డలు, మన దేవుడు ఎంతో చక్కగా వాళ్ళని చేర్చుకుంటాడు. వెళ్ళేటప్పుడు కూడా ఒకరికి ఆయాసకరంగా కలిగించకుండా దేవుడు తన ప్రియ కుమార్తెలను ఎంతో ప్రేమించి వాళ్ళు అంటే ఈరోజు వాడు మా మధ్యలో లేకపోయినా కానీ దేవుడి దగ్గర అబ్రహాము బోజంలో తను క్షేమంగా ఉన్నాడు నేను నమ్ముచున్నా. మన లైఫ్స్కి గ్యారంటీ లేదు. మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కానీ ఎప్పుడు ఏ సెకండ్ ఏమవుతుందో తెలియదు. బట్ తను చర్చ్లో ఎంతో వాడబడే బిడ్డ, మంచిగా యాక్టివ్ పార్టిసిపెంట్ వాడు అట్లా అవుతుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకైతే మా అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పినప్పుడు మా మమ్మీకి హర్ట్ చేసిన మా మమ్మీ పైన, ఏమైనా నీకు సైకిక్ ఇష్యూ అయిందా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేనా, ఎందుకంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినా మాటలు. సో అదొకటి. మరి మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్న ఫ్యామిలీస్ అందరికీ దేవుడు కృప చూపించాలా. మరి వాళ్ళ స్థలం దేవుడికి ఇచ్చి వాళ్ళకున్న ఎకరాల భూములలో కొంచెం ఎకరా దేవుడు అంటే దేవుడు మందిరం కట్టాలని అక్కడ వాళ్ళ మెథోడిస్ట్ చర్చ్ కట్టున్నారు. పెద్దగా ఉంటుంది చర్చ్, చాలా పెద్ద చర్చ్. మరి దేవుడు వాళ్ళతో దేవుడు ఉన్నాడు. మరి వాళ్ళు కూడా దేవుడు ఎంతో ప్రేమించే బిడ్డలు. మరి వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని మీరు ఒక 1 minute తీసుకొని ప్రేయర్ చేయాలన్న మనది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పినాను కదా, నాకు బెంగళూరు వెళ్ళి వచ్చే టైంలో నాకు ఇన్సిడెంట్ అయిందని. సో నాకు అప్పుడు గోరు మొత్తం తీసేసింది డాక్టర్. అంటే ఇక్కడ హైదరాబాద్లో చెక్ చేసినప్పుడు నా గోరు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ గోరు మొత్తం తీసేసినప్పుడు నేను చాలా భయపడ్డా. వస్తుంది అని అన్నారు కానీ నాకు కొంచెం భయం ఉంది. బెంగళూరులో డాక్టర్ దగ్గర నేను ఆల్మోస్ట్ ఒక 45 days ఒకరోజు తప్పించే ఒకరోజు డ్రెస్సింగ్ చేస్తారనమాట. డ్రెస్సింగ్ అంటే ఆ వేలు ఏదైతే గోరు మొత్తం తీసేసినారో దాన్ని నీట్గా క్లీన్ చేయాలి. ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే మా ఆఫీస్లో బెంగళూరులో ఉన్నప్పుడు మా ఆఫీస్లో డాక్టర్స్ ఉంటారు. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చూసి నా తల తిప్పేసుకుంది. నేను చెయ్యను, ఇదేదో పెద్దగా అయ్యేటట్టు ఉంది, నువ్వు పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళు, మన ఆఫీస్ డాక్టర్స్ అయితే ఇంకా చేయలేరు, నువ్వు ఏదైనా పెద్ద హాస్పిటల్ చూపించుకో, నీకు ఏమైనా అయితే మళ్ళీ నన్ను పట్టుకుంటారు ఆఫీస్ వాళ్ళని భయపడింది. నాకు లోపల భయం ఉంది. కానీ ఆమె ఎట్లా మేనేజ్ చేసిన అంటే ఏం కాదు, చిన్నదే, మీరు కట్టేది ఏం కాదు అని నేను ఆమెను ఎంకరేజ్ చేస్తున్నాను. కానీ నాకు కూడా కొంచెం భయం ఉందన్నమాట, ఏమన్నా అవుతుందేమో అని. ఆమె నాకు డౌట్ క్రియేట్ చేస్తుంది. ఏం కాదండి, అది చిన్నదే అని చెప్పి ఆమె ఫోర్స్ఫుల్గా డ్రెస్సింగ్ చేసుకునేదాన్ని. ఆమె ప్రతిసారి డాక్టర్ డ్రెస్సింగ్ చేసేది కాదు, వాళ్ళ నర్స్కి చెప్పి ఆమెతో చేయించేది. సో అది ఎట్లా అంటే ఒక గోరు పోతే, మీకు ఐడియా ఉందా, ఒక గోరు పోతే 7 layers రావాలన్నమాట. అంటే ఒక చిగురు మీద ఇంకో చిగురు, ఆ చిగురు మీద అట్లా 7 చిగురులు వస్తాయి. ఎవరికి ఐడియా లేదు, ఎందుకంటే ఎవరు గోరు పోలేదు కాబట్టి మనకి ఎవరికి ఐడియా లేదు. కానీ నాకు పోయేది కాబట్టి నాకు అప్పుడు తెలిసింది. అంటే దేవుడు చూడండి, ఒక మనిషిని ఎంతగా డిజైన్ చేస్తాడో. మనకి ఏదైనా దెబ్బ తగ్గితే కానీ తెలియదు దేవుడు ఎంత అంటే అమూల్యంగా మన మనిషి జీవితాన్ని క్రియేట్ చేస్తాడు, మన ఆర్గన్స్ని క్రియేట్ చేస్తాడు అని చెప్పేసి. నాకు 7 years రావాలని డాక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా భయమైంది. దేవా 7 years రాగలుగుతాను, అయినా నా విశ్వాసాన్ని వదిలేదు. ప్రతిరోజు గట్టిగా ప్రార్థన చేసేదాన్ని. ఆమె ప్రతిరోజు అంటే జాబ్లో ఒక దినం తప్ప ఇంకో దినం డ్రెస్సింగ్ చేసి ఆమె నీట్గా పట్టి కట్టేదన్నమాట. సో నాకు అసలు స్నానం చేసుకోవడానికి అయినా, షవర్ తీసుకోవాలన్నా ప్రాబ్లం అయ్యేది, వాషింగ్ మెషిన్లో క్లోజ్ చేసుకోవాలన్నా ప్రాబ్లం అయ్యేది, ప్రతిదానికి ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే
కాదు కదా, నాకే ప్రాబ్లం అవుతుంది కదా. సో అయినా నేను ప్రార్థన చేసుకున్నా, దేవుడు ఎంతో మంచిగా 2,000 మళ్ళీ సమానంగా ఉండేటట్టు దేవుడు గోల్ తీసుకొచ్చాడండి. అందుకు బట్టి దేవునికి వందనాలు. నా కజన్ సిస్టర్కి అదే టైంలో ఆమెకు కొత్త షూ కొనుక్కుందని ఆమెకి నెయిల్ తీశారనమాట. ఆమెకి షూ ఇన్ఫెక్షన్, నెయిల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఆమె నెయిల్ తీపిచ్చేసుకుంది. కానీ ఆమెకి నెయిల్స్ స్ట్రైట్గా రాలేదు. ఆమె అన్నది, అక్క నాది కూడా ఇదే టైంలో నా నెయిల్ కూడా తీసేస్తారు అక్క అని అన్నది. ఆమెకి నెయిల్ స్ట్రైట్గా రాలేదు. మళ్ళీ సెకండ్ టైం కూడా తీపించుకుంది. సెకండ్ టైం కూడా క్రాస్గా వచ్చిందంట ఫింగర్. బట్ దేవుడు నామానికి వందనాలు. మనం విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు చిన్న మనది కూడా ఒకరోజు మనకి దేవా ఇప్పుడు నాకు స్వీట్ తినాలనిపించింది అంటే దేవుడు ఆ స్వీట్ని ఎవరో ద్వారా తీసుకొచ్చి మనకి తినిపిస్తారు. చిన్న మనవిని కూడా దేవుడు అంటే నిరాకరించడు. సో ప్రతిదీ దేవుడు మనల్ని గుర్తుపెట్టుకొని దేవుడు సమస్తము సాధ్యం. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి విశ్వాసంతో అడగాల, ప్రార్థించాల. చిన్న దెబ్బైనా పెద్ద దెబ్బైనా ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే దేవుడి కృప. దేవుడు ఇచ్చిన కృపని మనం గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడి లోపల ఇంకా ఎదిగి మీరు ముమ్మారు కాకపోయినా ఒకసారైనా దేవుడి లోపల అంటే ఏక సంబంధం కలిగి ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను. ఆమేన్. బాబు యొక్క పేరెంట్స్ పేరు ఏంటక్క? బాబు పేరు ప్రభురాజ్, ప్రభరాణి, ప్రభురాజ్. పేరెంట్స్ పేరు సరే, మరి అక్కగారు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం కదా, ఇంతలో కనపడి ఎంతలో మాయమైపోయే నీటి బుడగ వంటిది ఆవిరి వంటిది మన జీవితం. సమయం ఎప్పుడు ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు అనమాట. అన్నిటికీ గ్యారంటీ ఉంది కానీ మనిషి ప్రాణానికి మాత్రం గ్యారంటీ లేదు. పుట్టిన బిడ్డ కూడా ఏమొస్తుంది, మరణం అనేది వస్తూ ఉంది. అది ఎందుకయ్యా అంటే మన చేతులు ఏది కూడా మన చేతిలో ఏమైనా ఉందా? మన చేతులు ఏది కూడా లేదు. దేవుని యొక్క చిత్తం యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన నామకు శుద్ధి కలుగులుగా అని చెప్పే మనసు మనకు కావాలి తప్ప దేవుడు తీసుకెళ్ళాలని మనం అడగడానికి అధికారము లేదు. ఆయన కుమారివాడు, మనము కుమారివాడి యొక్క పాత్రలు. కాబట్టి కుటుంబానికి కుమారు లేని లోటు చాలా బాధగా ఉంటుంది. అది తల్లులకు అర్థం అవుతూ ఉంటుంది. నాకంటే ఎక్కువ తల్లుగా ఉన్న వారికి చాలా, ఎందుకంటే ప్రేమ తెంచుకొని కన్న ప్రేమ కనుక, అది కన్న ప్రేమ కనుక నిజంగా మరి ప్రభురాజు వారి యొక్క పేరెంట్స్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆలోచించి సమాధానం దయచేయాలి. మనం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. అదే అక్కగారి దేవుడు ఆరోగ్యంగా కూడా దేవుడితో చేస్తూ ఉన్నాను. ఇంకెవరైనా మన సాక్ష్యం పంచిన వారికి ఎవరైనా ఉంటే మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. ఒకవేళ ఏంటంటే మన మధ్య సండే స్కూల్ టీచర్ ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ముందుకు వచ్చి వారి ఈరోజు చేయవలసిన యాక్టివిటీ త్వరగా మనకు పాస్ పార్కింగ్ చేసి చూపిస్తారు. త్వరగా రావాలి సండే స్కూల్ పిల్లలు. కెమెరా మ్యాన్స్ ఈరోజు నేను చేస్తానండి.